హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ మీరు చూస్తున్నదైతే శ్రీ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ముఖ్యమైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఇది బెంగళూరు నుంచి 60 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. సో దొడ్డబలాపుర అనే ఊరికి దగ్గరలో తూప్గెరే అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ నుంచి కొంచెం ముందుకెళ్తే శ్రీ సుబ్రహ్మణ్య ఘాటి అనే గ్రామం ఉంటుంది. అక్కడ ఉందన్నమాట ఈ ఆలయం. సో ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రధాన దేవుడు కార్తికేయుడు, సో సుబ్రహ్మణ్య స్వామి నరసింహుడితో కలిసి కనిపిస్తాడన్నమాట. ఇక్కడ ఉన్న ప్రధాన దేవుడైనటువంటి కార్తికేయుడు నరసింహుడితో కలిసి కనిపిస్తాడు. పురాణాల ప్రకారం 2 విగ్రహాలు కూడా భూమి నుండి ఉద్భవించాయని నమ్మకం. మనకి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో హిందూ దేవుడైనటువంటి కేతువు పూజకు కూడా ఒక ముఖ్యమైన కేంద్రం అని నమ్ముతారనమాట. సో మనకి ముఖ్యంగా రాహుకేతువు పూజ శ్రీకాళహస్తిలో చేస్తారు. తర్వాత కర్ణాటక విషయానికి వస్తే కుక్కే సుబ్రహ్మణ్య అని చెప్పేసి ఇంకొకటి చాలా పెద్ద పుణ్యక్షేత్రం అయితే ఉంది. అక్కడ కూడా రాహుకేతు పూజ చాలా విశేషంగా జరుపుతారు. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఘాటి సుబ్రహ్మణ్యలో కూడా కేతువు పూజకు ఒక ముఖ్యమైన కేంద్రం. సో పుష్యమి మాసంలో శుద్ధ షష్ఠి రోజున బ్రహ్మ రథోత్సవం అయితే జరుగుతుంది. ఈ సమయంలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. కొత్తలో మేము కూడా ఈ బ్రహ్మ రథోత్సవానికి అయితే వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా రష్ ఉంటుంది. సో తేరు రథోత్సవం అంతా జరుగుతుందన్నమాట. తేరు పైన అరటిపళ్ళంతా వేస్తారు. సో మేము కూడా అరటిపళ్ళు వేసి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని చెప్పి మా అత్తమ్మ చెప్తే నేను కూడా అప్పుడు ఒక కోరిక అయితే కోరుకున్నాను. అదైతే మంచిగా నెరవేరింది కూడా. దాని తర్వాత యాక్చువల్గా మా అత్తమ్మ వాళ్ళ సొంతూరు ఇక్కడే అన్నమాట. ఇక్కడికి దగ్గరలోనే దొడ్డబల్లాపుర అని చెప్పేసి. సో మేము ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ అయితే మేము ఇక్కడికి మస్ట్గా విజిట్ చేస్తాము. సో ఇకపోతే ఈ చరిత్ర విషయానికి వస్తే ఘాటి సుబ్రహ్మణ్యకు 600 సంవత్సరాలకు పైగానే చరిత్ర ఉంది. దీనిని మొదట బళ్ళారిలోని కొన్ని ప్రాంతాలను పాలించిన సందూరుకు చెందిన గోర్పాడే పాలకులు అభివృద్ధి చేశారట. సో ముఖ్యంగా ఇక్కడ సంప్రదాయం ఏంటి అంటే పిల్లలు లేని జంటలు ఇక్కడ వచ్చి వ్రతం చేసుకుంటే అంటే మొక్కుకుంటే వారికి ఖచ్చితంగా సంతానాన్ని ప్రసాదిస్తాడు ఆ కార్తికేయుడు అని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకము. దీనికి సంబంధించిన ఆచారం ఏమిటంటే పాముల విగ్రహాలను ప్రతిష్ఠించడం. ఆలయం దగ్గర అలాంటి వేలాది విగ్రహాలని మనం చూడొచ్చు. సో ఎంట్రన్స్లో మనం వెళ్ళేటప్పుడు ఒక రావి చెట్టు కింద చాలా అంటే చాలా విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారు. సో ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకొని వాళ్ళకి సంతానం కలిగిన తర్వాత అలా పాముల యొక్క విగ్రహాలని ప్రతిష్ఠించడం ఇక్కడ ఆనవాయితీ అన్నమాట. సో మొక్కుకున్న తర్వాత అది నెరవేరిందంటే పాముల విగ్రహాలని అక్కడ ప్రతిష్ఠిస్తారు. సో అలాంటి విగ్రహాలు చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. 7 తలల నాగుపాముతో ఉన్న కార్తికేయ విగ్రహం, తరువాత నరసింహస్వామి విగ్రహం 2 కూడా మనకి స్వయంభూ అట. ఇక్కడ భూమి నుంచి ఉద్భవించాయని చెప్పి ఇక్కడ పురాణాల ప్రకారం అయితే ఉంది. సో ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి వెనుక వైపున నరసింహుడు ఉన్నాడు. సో ఇది తూర్పు వైపుకు ఎదురుగా ఉండగా నరసింహుడి విగ్రహం పశ్చిమ వైపుకు ఎదురుగా ఉంటుందన్నమాట. సో ఇద్దరు దేవతల్ని ఒకేసారి భక్తులకు కనిపించేలా చూసుకోవడానికి గర్భగుడిలో వెనుక భాగంలో ఒక పెద్ద అద్దం అయితే ఉంచారన్నమాట. సో ఇక్కడ చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఫస్ట్ కార్తికేయుడు వెనుక భాగంలో నరసింహస్వామి అనమాట. సో నరసింహస్వామి మనకు మంచిగా కనపడడం కోసం అని చెప్పి అక్కడ వెనుక వైపున అద్దం అయితే ఉంచారు. సో ఆ విధంగా కార్తికేయుడితో పాటు నరసింహస్వామి యొక్క దర్శనం కూడా మంచిగా కలుగుతుందన్నమాట. సో వీలైతే ఈ పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా ఒకసారి దర్శించండి. థ్యాంక్ యూ సో మచ్.